కథ పేరు గడసరి బిచ్చగాడు. రంగాపురానికి కొత్తగా ఒక బిచ్చగాడు వచ్చి 4 వీధులు తిరిగి ఇంత కబలం యాచించి పొట్ట నింపుకోసాగాడు. కానీ ఒక ఇంటి యజమాని మాత్రం బిచ్చగాడు ఎప్పుడు వెళ్ళినా అన్నం లేదు గిన్నం లేదు, పో అవతలికి అంటూ చిరుబురులాడేవాడు. ఆ ఇల్లు పరమలోభి అయిన రంగయ్యది. ఒకనాడు బిచ్చగాడు రంగయ్య ఇంటికి వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ గట్టిగా కేకపెట్టాడు. రంగయ్య మండిపడుతూ, నీకెన్నిసార్లు చెప్పాలి, అన్నం లేదు గిన్నం లేదు, వెళ్ళవతలికి అంటూ తలుపు మూయబోయాడు. వెంటనే బిచ్చగాడు, క్షమించండి, ఈరోజు నేను అన్నం యాచించడానికి రాలేదు బాబూ అన్నాడు. మరెందుకొచ్చావు అన్నాడు రంగయ్య కోపంగా. నేను ఎప్పుడు వచ్చినా అన్నం లేదంటున్నారు కదా, అందువల్ల నేను అక్కడ ఇక్కడ యాచించి తెచ్చిన దాంట్లో కొంత మీకిద్దామని పిలిచాను, గిన్నె పట్టుకురండి అంటూ బిచ్చగాడు జోలె విప్పాడు.